పల్లెల పొంటి ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎద్దుల పందాలు ఇట్లా సంక్రాంతి పండుగకు తీరు తీరు పోటీలు నడుస్తుంటాయి. చిన్న పొల్లగాండ్లకు ఆటల పోటీలు కూడా పెడుతుంటారు. మరి ఇక పండుగకు పట్నంలో ఏం పోటీలు నడుస్తున్నాయని అంటే పతంగుల పోటీలు నడుస్తాయి. ఈసారి కూడా హైదరాబాద్లో పతంగులు మస్తు జోరుగా ఎగిరినాయి. అన్నిటికీ మించి కనుమ నాడు పతంగులతోని కలిసి పెద్ద పెద్ద బుగ్గలు కూడా ఎగిరినాయి. చూడుర్రి మీరే. సంక్రాంతి పండుగ అంటే ఎక్కువ పల్లెల పొంటే ధూమ్ధాం గట్టిగా ఉంటది. కానీ ఈసారి మాత్రం పట్నాల పొంటి కూడా దుమ్ము లేచినాయి సంబురాలు. అన్నిటికి మించి హైదరాబాదులో పతంగుల పండుగ ఎప్పటికంటే ఈసారి ఇంకింత జోరుగా నడిచింది. మొగుల మీద ఎటు చూసిన పతంగులే కనిపించినాయి. ఇక కరి పండుగ నాడు అటు గోల్కొండ కాడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ చాలా అయింది. గదే బుగ్గల జాతర. మీదికేంచి మంట మండుతా అంటది. బుట్టిలో నిలబడితే ఊరంతా గాలి తిప్పుతుంది. సినిమాలలో చూసే ఉంటారు. అగో అసోంటి బుగ్గలు మన దిక్కు ఎగిరినాయి. అగో చూడండి అంటే అబ్బర కొడుకు. అగో ఆకాశంలో పచ్చి లెక్క మంత్రి జూపల్లి సారు అన్ని చూసుకుంటా గాలి హాయిగా తిరిగిండు. గాలిలకేంచి పట్నం బిల్డింగులు, రోడ్ల మీద తిరుగుతాన్న బండ్లు అన్ని చూసి మురిసిపోయిండు. ఏం తక్క గంటన్నర సేపు గాలిలోనే ఉన్నాడు సారు. గాలి బుగ్గల నిలబడి 13 కిలోమీటర్లు తిరిగిండు. భలే ఉన్నది పోయినరి బుగ్గల జాతర. శనివారం దాకా నడుస్తుందట. అటు పరేడ్ గ్రౌండ్ కాడ కూడా గిట్లనే హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురుతున్నాయి. ఒక్క బుట్టల 6-7 మంది దాకా ఎక్కి తిరగొచ్చట. సర్కారోళ్ళు పెట్టినరంటే మరి ఉత్తగానే ఎక్కించుకొని తిప్పుతారు కావచ్చు అనుకున్నారు. ఒక్కో మనిషికి 2000కి ఎక్కువనే ఉన్నదట టికెట్. పోతే మా అట్లా మొగుల మీదకి పోయినట్టుంటది, పచ్చి లెక్క ఎగిరినట్టుంటది అనుకుంటే మంచిగా కుదేం లేకుండా పోయి ఎక్కి తిరుగుండ్రి. ఇటువంటి బుగ్గల జాతర పెట్టుడు పట్నంలో ఇదే తోలుతాసారట. అందుకే మంత్రి సారు పబ్లిక్ అంతా ఒక్కసారన్న ఎక్కి తిరుగుండ్రి మంచిగా ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు. గిట్లా ఏమైనా ఈసారి పల్లెలతోని కలిపి పట్నంలో కూడా పండగ సంబరాలు మస్తు గట్టిగా నడిచినాయి.